చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 16-18 వచనాలు చూస్తే, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. ఏమై ఉన్నామంటే మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా ప్రజలై ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. జీవము కలిగిన దేవునికి నువ్వేమై ఉన్నావు? ఆలయమై ఉన్నావు. నేను వారిలో నివసించుతాను, నేను వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడై ఉన్నాను అని చెప్తున్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీలో నివసిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఇది పవిత్రతకు, పరిశుద్ధతకు ఆలయమై ఉన్నది. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెన్నడు కొడుకి ఎటు ఎడమకి త్రొట్టిల్లకూడదు. ఎందుకనంటే దేవుని నివాసస్థలమై నువ్వు ఉన్నావు. హల్లెలూయా. దాన్ని ఎప్పుడు పరిశుద్ధముగా ఉంచుకోవాలి. నువ్వు ఆయన నివసించాలంటే చూడండి, అని అంటాడు నిర్గమకాండం 25:8లో, నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పవిత్ర నివాసం నిర్మించాలన్నాడు. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్పాడు, మోషేకి చెప్పాడు, మోషే, నేను వారి మధ్యలో నేను నివసించాలంటే నువ్వు నాకేం చేయాలి? పవిత్ర ఆలయమును నిర్మించాలని చెప్పాడు. ఈ రోజు దేవుడు అంటూ ఉన్నాడు, ఒరే బాబు, మీ దేహమే దేవుని ఆలయం అంటున్నాడు. హల్లెలూయా. మీ దేహం ఏమైనది? దేవుని ఆలయముగా చేసుకున్నాడు. అదే విధంగా సమరస్త్రీకి చెప్తాడు, నువ్వెక్కడ కొద్ది రోజులు రాబోతుంది, నువ్వెక్కడ నివసించి నువ్వెక్కడ నిలబడుకొని ప్రార్థన చేసినా అక్కడే దేవుని నిలయం అంటాడు. హల్లెలూయా. ఈరోజు నీ దేహమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మన దేహమును దేవుడు దేవాలయముగా చేసుకున్నట్టుకు మనం అసలు పాత్రులమే కాదు. ఎందుకనంటే ఆల్రెడీ మన రక్తం ఏమైనది? పాపములో కలిసిపోయినది. కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని కడుక్కొని ఆయన నివసించే ఇల్లుగా మనల్ని చేసుకున్నాడు. హల్లెలూయా. మన దేహమును చేసుకున్నాడు. మనం ఒకసారి చూస్తే చూడు, ప్రకటన గ్రంథం ఇచ్చి చదవండి. లేవి కాండంలో కూడా 26వ అధ్యాయం 11వ వచనం, నా మందిరము మీ మధ్య ఉంచుదును అంటాడు. హల్లెలూయా. ఆయన మందిరమును మన మధ్య ఉంచుతానంటాడు. ప్రకటన గ్రంథం 21:3లో ఒక మాట ఉంటుంది చూడండి త్వరగా. 21:3, అప్పుడు పరలోకము నుంచి ఒక గొప్ప స్వరము ఇలా చెప్పగా విన్నాను, ఆయన వారితో కాపురముండును, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అప్పుడు పరలోకము నుంచి ఒక గొప్ప స్వరము ఇలా చెప్పగా విన్నాను, ఇదిగో ఇది దేవుని నివాసము, మనుషులతో కూడా ఉన్నది, వారు ఆయన ప్రజలై ఉంటారు, దేవుడు తానే వారితో ఉంటూ వారి దేవుడై ఉంటాడు అంటున్నాడు. హల్లెలూయా. యోహాన్ భక్తుడికి దర్శనంలో ముందు జరిగిపోయింది చెప్పాడు, జరిగేది చెప్పాడు, జరగబోయేది కూడా చెప్పాడు. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలకి ఏమన్నాడంటే, నా మందిరము మీ మధ్యలో ఉంటది అన్నాడు. నాకు ఒక నివాస స్థలం మీ మధ్యలో సంచరించడానికి ఏర్పాటు చేయమన్నాడు. అదే విధముగా దావీదు అన్నాడు, దావీదయ్యా, నేనేమో మంచి చెక్కలతో నిర్మించబడిన స్లాబ్ ఇంట్లో ఉంటూ ఉన్నాను, మీరు ఎక్కడున్నారు? గుడారంలో ఉంటూ ఉన్నారు, నేను మీకు ఒక దేవాలయం కడతానయ్యా అని అన్నాడు. అంటే దావీదు, నానా నీ చేతులు రక్తంతో తడిచాయి, పాపంతో తడిచిపోయాయి, నీ కుమారుడు, నీకు స్వాస్థ్యముగా రాబోయిన నీ కుమారుడు ద్వారా, సొలొమోను ద్వారా నేను మందిరం నిర్మించుకుంటాను అన్నాడు. హల్లెలూయా. యెరూషలేములో సొలొమోను ద్వారా దేవుని దేవాలయంను నిర్మించుకున్నాడు ఆ రోజుల్లో. అయితే ఈ రోజు చూడండి, నీ దేహమును దేవుడు ఆలయంగా ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పదనితో చూడు, నీ దేహములో నివసించుటకు మనం యోగ్యత లేని వారమైన దేవుడు యోగ్యనగా చేసుకుని ఈ రోజు ఆయన నివాస స్థలముగా మనల్ని చేసుకుని ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, దేవుడు తానే వారితో ఉంటాను, వారి దేవుడై ఉంటాను అని అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనతోనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో జీవించిన జీవిత కాలం అంతా దేవునికి నువ్వు మహిమకరముగా జీవించాలి. నువ్వు జీవితకాలం జీవిస్తే చూడండి, మనము 1 పేతురు 2:4లో చూస్తే, మనుషుల చేత విసర్జింపబడిను, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారై మీరు సజీవమైన రాళ్ళు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, సజీవమైన రాళ్ళు వలె ఉండి ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచూ ఉన్నాం, కట్టుతూ ఉన్నాము.
ఇంకా ఈ ఫినిషింగ్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవుని రెండో రాకల్లో వస్తుంది. అయితే మనము ప్రతిరోజు నువ్వేమవుతూ ఉండాలి? ఆయనలో కట్టబడుతూనే ఉండాలి. కట్టి లేదు. ఇప్పుడు ఒక ఇల్లు అనుకో, ఒక 3 నెలలకు 4 నెలలకు ఏమవుతుంది? అన్ని కంప్లీట్ అయిపోయి అందులో గృహప్రవేశం చేస్తాం. అయితే మనము ఆయనలో ఈరోజు ఆత్మ సంబంధమైన రాళ్ళుగా కట్టబడుచు ఉన్నాము. హల్లెలూయా. ఆ మూలరాయి అయిన యేసు క్రీస్తు ప్రభు వారిలో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ ఉన్నాము. ఆత్మ సంబంధమైన రాయిగా కట్టబడుతూ ఉన్నాము. ఈ రోజు వృద్ధి పొందుచూ ఉన్నాము. ఆయనకి దేవాలయం అవుతూ ఉన్నాము. ఆయన మనతో నివసిస్తూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. హల్లెలూయా. ఈరోజు